మా మెగా ఇంటి మేనల్లుడా, మేము నో చెప్పేది నీకు కాదు, మీ ఆవిడ గారి ఫ్రెండ్ గారి మొగుడు గారికి మీరు చేసిన ప్రచారం సబ్జెక్టుకి మీ మూవీస్ కు మాత్రమే చెప్తున్నాం, మీకు కాదు. ఈ ముక్క మీ పిల్ల ఆర్మీకి చెప్పండి, మాకు కాదు. నీ సినిమా మాత్రం ఓటీటీలోనే చూస్తాం, తప్పుగా అనుకోవద్దు. ఇది కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే. రేపటి నా సినిమాని డ్యామేజ్ చేసేది నేటి నా ఎర్రితనమే, రేపటి నా సినిమాని డ్యామేజ్ చేసేది నేటి నా ఎర్రితనమే అని కవిభావం. పబ్లిక్ కూడా నీ అభిప్రాయానికి గౌరవం ఇస్తున్నారు అల్లు అర్జున్ గారు. ఒక నటుడిగా నీ మీద మాకు గౌరవం ఉంది, కానీ నీ సినిమా మాత్రం ఓటీటీలోనే చూస్తాం, తప్పుగా అనుకోవద్దు. ఇది కూడా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మాత్రమే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్ గా అల్లు అర్జున్ గారు బాలయ్య గారి అన్స్టాపుల్ షోకి గెస్ట్ గా వెళ్లారు. వెళ్తూ వాళ్ళ అబ్బాయి అయాన్ను, వాళ్ళ కూతురు అల్లు అర్హాను తీసుకువెళ్ళడం జరిగింది. ఇక్కడే మెగా ఫ్యాన్స్ అందరినీ కూల్ చేద్దామని మనోడు కొన్ని మాటలు మాట్లాడారు. ఎందుకంటే ఆన్లైన్ లో మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి వార్ జరుగుతుంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే ఎవరు అనుకుంటున్నారా? కొంతమంది చిన్నపిల్లలు, ఇంకొంతమంది ఎల్లో మీడియా, బ్లూ మీడియా ఛానల్స్ ఉన్నాయి కదా అవి, అలాగే కొంతమంది పేటిఎం గాళ్ళు. ఈ విషయాలన్నీ అల్లు అర్జున్ గారికి బాగా తెలుసు. ఎందుకంటే సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్ గా ఉండే హీరోస్ లో, ప్రజెంట్ జనరేషన్ హీరోస్ లో అల్లు అర్జున్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు ముందుంటారు. అయితే ఈ మధ్య మెగా ఫ్యాన్స్ ని 2-3 సార్లు ట్రిగర్ చేసే విధంగా మాటలు కూడా మాట్లాడారు. అందువల్లే పుష్ప 2 సినిమాని ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ కూడా చేశారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ టైం కదా, అందుకోసం ఏం చేస్తున్నారో చూద్దాం. ఆల్రెడీ కొన్ని రోజుల ముందు నేను ఒక వీడియో చేశాను. అందులో చెప్పినట్టే పుష్ప 2 కి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా ఉండటానికి సినిమా విడుదలయ్యే లోపు పుష్ప 2 నష్ట నివారణ చర్యకు అల్లు అర్జున్ అనే మేధావి ఖచ్చితంగా పాములు కదుపుతాడు. అది ఏ రూపంలో అనేది చూద్దాం అని నేను ముందే చెప్పాను. ఆ విధంగానే అన్స్టాపుల్ షోలో అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ హీరోస్ గురించి కావాలని కొన్ని ప్రశ్నలు బాలకృష్ణ గారి చేత అడిగించి వాటికి సమాధానాలు చాలా తెలివిగా చెప్పాలనుకున్నారు. మరి ఆయన ఏం చెప్పారో చూద్దామా? ఆయన చెప్పింది ఏంటంటే, మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నగారు నేను ఒకే ఇంట్లో ఉంటాం. ఈ ప్రపంచంలో మా నాన్నగారి కంటే ఇష్టమైన వ్యక్తి ఎవరూ లేరు. కానీ మా నాన్నగారికి నాకు ఒక డిఫరెంట్ ఒపీనియన్ ఉంటుంది. నేను దానిని ఎలా చూస్తానంటే, మనిద్దరికి ఈ సబ్జెక్ట్ మీద పడట్లేదు అంతే, అది ఆ సబ్జెక్ట్ వరకే, నీకు నాకు మధ్య కాదు. కానీ మనమేం చూస్తాం? నేను నీకు నో చెప్పాను అంటే, కాదు నేను నీకు నో చెప్పలేదు, నేను ఆ సబ్జెక్ట్ వరకు మాత్రమే నో చెప్పా, నీకు కాదు. ఇది అర్థం చేసుకుంటే సార్, ప్రపంచంలో 99.9% ఏ గొడవలు వివాదాలు ఉండవు అంటున్నారు అల్లు అర్జున్ గారు. ఇక్కడ ఆయన ఇద్దరు వ్యక్తుల గురించి కలిపి మాట్లాడారు. ఒకరు చిరంజీవి గారి గురించి. అదేంటంటే, ఆయనకు స్టార్డమ్ రాకముందు మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరు అని అడిగి 2 ఆప్షన్లు ఇచ్చారు. ఒకటి అల్లు అరవింద్, 2 చిరంజీవి గారు. దానికి వెంటనే ఆయన అఫ్ కోర్స్ చిరంజీవి అని వెంటనే సమాధానం చెప్పారు. పైగా 1 సెకండ్ కూడా నేను ఆలోచించున్నా అంటూ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. కట్ చేస్తే ఇప్పుడు స్టార్డమ్ వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలో మా నాన్నగారి కంటే ఇష్టమైన వ్యక్తి ఎవరూ లేరు అన్నారు. మరి దీన్నేమంటారు? సరే, ఇక రెండో విషయం పవన్ కళ్యాణ్ గారి గురించి. వ్యక్తితో బాగానే ఉంటారు, కానీ ఆ సబ్జెక్ట్ పరంగా వాళ్లకు దూరంగా ఉంటారు అని చెప్తున్నారు. అంటే దీన్ని సింపుల్ గా చెప్పాలంటే, అల్లు అర్జున్ గారికి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ ఆయన జనసేన పార్టీతో ఏకీభవించరు. ఎందుకంటే ఆయనకు జనసేన పార్టీ ఇష్టం లేదు కాబట్టి. ఆయనకు నచ్చే పార్టీ ఏంటంటే వైసీపీ పార్టీ. ఆయన చెప్పిన దానికి అర్థం సింపుల్ గా ఇదే వస్తుంది. ఇప్పుడు దీనికి కౌంటర్ గా మెగా ఫ్యాన్స్ ఏమంటున్నారంటే, మేము అల్లు అర్జున్ కు నో చెప్పలేదు, మేము అల్లు అర్జున్ మూవీస్ కు మాత్రమే నో చెప్పాము. ఇది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటే చాలు, 99.9% ఏ గొడవ ఉండదు అంటూ చమత్కారంగా మాట్లాడుతున్నారు. రీసెంట్ గా నిన్న సాయంత్రం ఒక ఇన్సిడెంట్ జరిగింది. మా ఫ్రెండ్ కి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి, ఒరే పుష్ప టికెట్స్ గనక బుకింగ్ పెడితే బుక్ చేయరా, సినిమాకి వెళ్దాం అని కాల్ చేశాడు. వెంటనే దానికి మా ఫ్రెండ్, ఏం అవసరం లేదు, వేరే ఏదైనా మూవీకి వెళ్దాం అన్నాడు. దానికి అవతల ఫ్రెండ్, నీకు బన్నీ అంటే ఇష్టం లేదా అని అడిగాడు. దానికి మా ఫ్రెండ్ ఏం చెప్పాడంటే, నేను బన్నీకి నో చెప్పలేదు, ఆ సబ్జెక్ట్ అంటే పుష్ప 2కి మాత్రమే నో చెప్పాను. ఇది అర్థం చేసుకుంటే చాలు, 99% ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నాడు. దానికి అవతల పక్క ఫ్రెండ్, నీకు దండంరా బాబు అని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. ఇది జరిగితే పక్కన మేము ఉన్నాం అనుకోండి. మరలా ఈయన ఇదే షోలో నాకు బాగా కోపం కలిగేటువంటి విషయం ఏంటంటే, ఆడవాళ్లకు ఏమైనా జరిగితే నేను తట్టుకోలేను అని సమాధానం కూడా చెప్పారు. కారణం ఏంటి? జానీ మాస్టర్ కేసు గురించి ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆ కేసు విషయంలో ఆ అమ్మాయి తరపున ఈయన నిలబడ్డారు కాబట్టి. మరి అదే సినిమాలో నటించిన కేశవ కారణంగా ఒక అమ్మాయి జీవితం బలైపోయింది. మరి ఇది తెలిసిన అల్లు అర్జున్ గారు బయలు మీద సీక్రెట్ గా కేశవాన్ని తీసుకొచ్చి షూటింగ్ జరిపారు. మరి ఆ అమ్మాయి జీవితం నాశనం అయిపోయినందుకు కేశవ మీద కోపం రాలేదా? మీరే చెప్పండి. సింపుల్ గా చెప్పాలంటే ఆ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్యామేజ్ కంట్రోల్ కాదు, తను చేసిన ప్రతి సన్నాసి పనికి జస్టిఫికేషన్. 2 ఎపిసోడ్లలో తెలుగు ఇండస్ట్రీ మొత్తాన్ని కవర్ చేశారు. ఒక పక్క బాలకృష్ణ గారు
జూనియర్ ఎన్టీఆర్ పేరు రాకుండా ఆయన జాగ్రత్త తీసుకుంటే, ఇక్కడ అల్లు అర్జున్ గారు రామ్ చరణ్ పేరు రాకుండా చాలా జాగ్రత్తగా డిజైన్ చేయబడిన ప్రోగ్రామ్ అది. ఆ ప్రోగ్రామ్ లో చూడండి, ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారి పేరు గానీ రామ్ చరణ్ గారి పేరు గానీ రాదు. సరే, ఇవన్నీ పక్కన పెట్టండి. తను చేసిన సన్నాసి పనులకు జస్టిఫికేషన్ అంటే ఓకే, మరి డ్యామేజ్ కంట్రోల్ ఏంటి అని కొంతమంది డౌట్ అయితే ఉండొచ్చు. డ్యామేజ్ కంట్రోల్ నేను ఎందుకంటున్నా అంటే, మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆహాను అన్సబ్స్క్రైబ్ చేశారు ఎలక్షన్ కి ముందు రోజు. ఎందుకంటే ఆయన ఎలక్షన్ కు ముందు రోజు ఆయన ఫ్రెండ్ కి సపోర్ట్ చేయడమే కాదు, ఆహాలో యాత్ర 2 సినిమాని టెలికాస్ట్ కూడా చేశారు, ఖచ్చితంగా వైసీపీ వస్తుందన్న ధీమాతో. అప్పుడే మెగా ఫ్యాన్స్ అందరూ కూడా, ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ కూడా సబ్స్క్రిప్షన్ క్యాన్సిల్ చేసేసుకున్నారు. మెగా ఫ్యాన్స్ ఎక్కువ మంది ఆహాని ఎప్పుడైతే అన్సబ్స్క్రైబ్ చేయడమే కాదు, పైగా ఆహాలో చిన్న చిన్న సినిమాలు మరియు కొన్ని టాక్ షోలు మాత్రమే ప్రచారం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కొంటేనే కదా ఎవరైనా ఆహాను సబ్స్క్రైబ్ చేసుకునేది. పెద్ద సినిమాలు ఎక్కువగా అమెజాన్, నెట్ఫ్లిక్స్ వీళ్ళు కొనుక్కుంటున్నారు. అందువల్ల అమెజాన్ కి, నెట్ఫ్లిక్స్ కి సబ్స్క్రిప్షన్లు పెరుగుతున్నాయి, లాభాలు కూడా వస్తున్నాయి. కానీ ఆహాకు సంబంధించి ఎవరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవడం లేదు. అందువల్ల 2023-2024 సంవత్సరానికి గాను మొత్తం 105 కోట్లు నష్టం వచ్చింది ఆహాకు. వాస్తవానికి ఆహా సంస్థకు ఈ ఏడాది 141 కోట్లు సంపాదించింది. కానీ దాని వెనకాల ఖర్చు మాత్రం 277 కోట్లు. అల్లు అరవింద్ గారు కేతాడ్ బ్యానర్ ను పట్టించుకున్నంత ఆహారం పట్టించుకోవడం లేదు. అందువల్ల ఈ నష్టం వచ్చిందంటున్నారు. అందుకనే ఈ ఎపిసోడ్ ను చాలా తెలివిగా ప్లాన్ చేశారు. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టండి. ఇలా ప్రతి దాంట్లో ఈయన హీరో అవడానికి మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళందరూ కావాలి. కానీ వాళ్ళ సినిమాలు ఈయనకి అవసరం లేదు. వాళ్ళు మాత్రం ఈయన సినిమాల గురించి పోస్ట్ వేయాలి. కానీ ఈయన వాళ్ళ సినిమాల గురించి పోస్ట్ వేయాల్సిన పని లేదు. దీన్ని మరలా వాళ్ళ పిఆర్ చేత డబ్బులు పే చేయించి ఎల్లో మీడియా, బ్లూ మీడియా చేత పోస్టులు వేయించడం, పైగా మెగా ఫ్యామిలీ హీరోని కూడా తిట్టించడం. గతంలో ఇదే విధంగా చెప్పన్ బ్రదర్ అంటూ ఎగిరారు. తర్వాత డీజే నా పేరు సూర్య సినిమాలతో కింద పడ్డారు. మరలా బతిమాలితే అలా వైకుంఠపురం, పుష్ప సినిమాలతో మళ్ళీ ఎగిరావు. ఇప్పుడు స్టార్డమ్ వచ్చింది కదా, ఇక వీళ్ళేం చేస్తారులే అని పేటీఎం గాళ్ల సహాయంతో ఇంకా పైకి ఎగురుతున్నావు. చివరిగా నీ భాషలో చెప్పాలంటే మాది కూడా అదే మాట. మా మెగా ఇంటి మేనల్లుడా, మేము నువ్వు చెప్పేది నీకు కాదు, మీ ఆవిడ గారి ఫ్రెండ్ గారి మొగుడు గారికి మీరు చేసిన ప్రచారం సబ్జెక్టుకి మీ మూవీస్ కు మాత్రమే చెప్తున్నాం, మీకు కాదు. ఈ ముక్క మీ పిల్ల ఆర్మీకి చెప్పండి, మాకు కాదు.